స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసి నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినప్పాలు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ దొండకాయల్ని ఆయిల్లోనే బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 6-7 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 నుంచి 2 టీ స్పూన్ల వరకు కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనము కుక్ చేసి పెట్టుకున్న వేడిగా ఉండే అన్నంని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ కొంచెం పొడి పొడిగా కుక్ చేసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే దొండకాయ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.